సరే ఇంకొకటి ఇఫ్ యూ టాక్ అబౌట్ మెన్ ఆల్సో చాలా మందికి ఎరెక్షన్ డిస్ఫంక్షన్ కానీ కరెక్ట్. సో అది చాలా మంది చెప్పుకోరు. బట్ ఎర్లియర్ ఇట్ వాస్ 40 years ప్లస్ వాళ్ళకు ఉంటున్నది. కానీ ఇప్పుడు 25 to in between వాళ్ళకు కూడా దే ఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ, ఎరెక్షన్ డిస్ఫంక్షన్ గురించి కానీ. దే డోంట్ షేర్ ఎనీ వన్, ఫ్రెండ్స్ కూడా చెప్పుకోరు. సో ఇన్ సచ్ వే హౌ యూ మనం ఎట్లా ఈ ఆక్యుపెన్షన్ యూజ్ చేసి వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తాం? ఇప్పుడు ఇది పురుషులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల్లో ఒక వయసు వచ్చిన తర్వాత ఈ అంగస్తంభన సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది జరిగాయి. ఒక 40 తర్వాత 50, 60 తర్వాత ఇంకొంచెం ఎక్కువ కావడం ఇలా జరిగేది. ఇప్పుడు ఈ మధ్య ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 30 years ఏజ్ 25 నుంచే కూడా ఒక కొంతమందిలో అక్కడక్కడ చూస్తున్నాం. సో ఇది కొంచెం ఏంటంటే ఆలోచించాల్సిన విషయమే. ఎందుకు ఎలా జరుగుతుంది అంటే మారిన లైఫ్ స్టైల్ మారింది, జీవన విధానం మారిపోయింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి? ఒక శృంగార సమస్య. అది శృంగార జీవితం అనేది చక్కగా హాయిగా ఒక భార్యాభర్తల ఒక కాపురం జరగాల్సిన చిలుక గోరింకల్లాగా కొంచెం ఉండాల్సిన సమయం అది. దానికి సంబంధించి ఒకవేళ పురుషుల్లో కనుక ఏదైనా ఒక సమస్య ఉంటే, ముఖ్యంగా ఈ స్తంభన సమస్యలు, అంగస్తంభన సమస్యలు ఉంటే అది అక్కడ ఏంటంటే ఒక కలహాల కాపురంగా మారిపోతుంది, ఇబ్బంది ఏర్పడుతుంది. పైగా న్యూనతాభావం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. అవును. పైగా నేను దాన్ని మెల్లిమెల్లిగా ఇది ఎక్కడ దారి తీస్తున్నట్టు, ఒకసారి ట్రయల్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేదు, రెండోసారి లేకపోయేసరికి ఇక ఒక భయం, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అయిపోయి పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. ఆ యాంగ్జైటీతోనే వీళ్ళు ఇంకా అంతకుముందు చేసిన ఆ పెర్ఫార్మెన్స్ కూడా చేయలేకపోతారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సైకలాజికల్ ఇష్యూస్ ఇందులో ఇన్వాల్వ్ అయినాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే మంచి పరిసరాల, ఆహ్లాదకరమైన వాతావరణం, వీటన్నిటితో పాటు మనస్సు ఇందులో ప్రధానమైనటువంటి సమస్య. మనస్సు ఇప్పుడు 30 ఏళ్ళ కుర్రాడు, 35 ఏళ్ళ కుర్రాడు మంచిగా యూత్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ బాగానే ఉంటాయి కదా, మరి ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే ఇక్కడెక్కడో మనసు లోపల ఫెయిల్ అవుతానేమో, ఆ పార్ట్నర్ని నేను సాటిస్ఫై చేయలేను ఏమో, ఆమె ఏమంటుందో ఏమో అనే అనేక అపోహలు, అనుమానాలు ఇందులో వస్తున్నాయి. సో మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ యాంగ్జైటీని తగ్గించాలి, తొందరపాటును తగ్గించాలి, ఈ మానసిక ఒత్తిడిని తగ్గించాలి, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని కంట్రోల్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. అందువల్ల ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్లు ఏంటంటే చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ సాంప్రదాయ వైద్యం ఏంటంటే ఇట్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఓకే. సో బాడీకి రోగాలు తగ్గిస్తుంది, మైండ్ కూడా కంట్రోల్ చేస్తుంది, దానికి సంబంధించిన రుగ్మతలను కూడా తగ్గిస్తుంది. సో క్యారెక్టర్, సోల్ అంటే దాన్ని కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. సో అందువల్ల మనం ఏం చేయొచ్చు అంటే మన ప్రేక్షకులకి ఇలాంటి టెన్షన్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా కొన్ని ఫిజికల్ కూడా కొంత ఉండొచ్చు, ఏది చిన్నప్పుడే నుంచే వాళ్ళు కనుక ఈ మన స్వయం తృప్తి అలవాటు ఉన్నట్టయితే కూడా ఈ సమస్యలు వస్తాయి. ఓకే. చిన్నప్పటి నుంచే హార్మోన్ ప్రారంభం నుంచే హార్మోన్స్ ప్రొడక్షన్ జరిగినప్పటి నుంచే వీళ్ళలో సెక్స్ కోరికలు ఎక్కువైపోయి ఇలా స్వయం తృప్తికి అలవాటు పడ్డ వాళ్ళలో కూడా ఈ అంగస్తంభన సమస్యలు అవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. సో ముందేం చేయాలి? ముందు యాంగ్జైటీ, ఆ దృక్పథాన్ని మనం మార్చాలి. రెండోది ఏంటంటే ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్కి మన బ్లడ్ ఫ్లోని పెరిగేలాగా చూడాలి. ప్రాపర్ బ్లడ్ ఫ్లో వస్తేనే అవి గట్టిపడడానికి వీలుంటుంది, స్తంభించడానికి వీలుంటుంది. బ్లడ్ ఫ్లో తగ్గడమే కదా సమస్య. మూడోది అంటే దాని న్యూరలాజికల్ ఇష్యూ కూడా ఇందులో, నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. బ్రెయిన్ నుంచి వచ్చే సంకేతాలు, ఆ నర్వ్స్ ప్రాపర్ కనుక ఈ పెల్విక్ ఏరియాలో, ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏరియాలో కనుక నర్వ్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేసినట్టయితే బ్రెయిన్ నుంచి ఆదేశాలను కానీ తన యొక్క మానసిక స్థితిగతులు అవన్నీ కూడా ఏంటంటే నర్వ్స్ ఫంక్షనింగ్ కూడా బాగుండాలి. బ్లడ్ ఫ్లో బాగుండాలి, నర్వస్ సిస్టమ్ బాగుండాలి. మూడోది ఏంటంటే యాంగ్జైటీ, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కంట్రోల్లో ఉండాలి. ఈ 3-4 అంశాలు అయినట్టయితే మనకేంటంటే ఈ సమస్య నుంచి దొరుకుతుంది. దీంట్లో ఒక ప్రధానమైన ఒకటి రెండు పాయింట్ చెప్పొచ్చు, ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఎందుకంటే వైద్యుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడానికి సిగ్గుపడతారు కదా, కానీ వాళ్ళ ప్రెషర్ చేసుకోవచ్చు కదా. చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి కొంతవరకు. దీనివల్ల ఏంటంటే ముందు మనసు ప్రశాంతం అవుతుంది,
ఆ టెన్షన్ యాంగ్జైటీ తగ్గుతుంది. చాలా మంది చూసాం, రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇది మనం ఆ పాయింట్ చెప్పడానికి చెప్పొచ్చు. దీనివల్ల చాలా మంది బెనిఫిట్ అవుతారనే అనుకోవాలి. చెప్పండి సార్ ఆ పాయింట్. ఇప్పుడు ఆ పాయింట్స్ ఏంటంటే అదే ఇందాక బ్లడ్ సర్క్యులేషన్ పెంచే విధంగా కానీ, న్యూరలాజికల్ ఇష్యూస్ సాల్వ్ చేసే విధంగా, సైకలాజికల్ ప్రెషర్స్ని అధిగమించే విధంగా ఏంటంటే ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి LIV3 లివర్ మెరిడియన్లో 3rd పాయింట్. ఓకే. సో అది ఇప్పుడు దీంట్లో చూపిద్దాం. లివర్ మెరిడియన్ ఇది. సో లివర్ మెరిడియన్లో అంటే వుడ్ ఎలిమెంట్ అంటాము లివర్ మెరిడియన్ అనేది. ఓకే. దీంట్లో LIV3 ఎక్కడ ఉందంటే ఇది ఈ ముందు కాలు ఫూట్, బొటన వేలు, 2వ వేలు, 3వ వేలు, ఇలా మొత్తం వేలు. సో ఈ మొదటి బొటన వేలుకు ఈ 2వ వేలుకు మధ్యలో గోరు దగ్గర ఒక పాయింట్ ఉంది. ఓకే. ఆ 2 కొంచెం ముందుకు వచ్చాక వెబ్, ఇలా 2 కలుస్తాయి కదా, వెబ్ అంటాం దాన్ని. ఆ వెబ్ లో ఇంకొక పాయింట్ ఉంది, రెడ్ కలర్ లో ఉంది. అక్కడి నుంచి ఇంకొక కొంచెం ముందుకు వస్తే అలాగే గ్రూ లోపల ఆ గ్రూ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఎల్లో కలర్ లో కనిపిస్తుంది. అది L3. LV3 ఓకే. లివర్ మెరిడియన్ లో 3rd పాయింట్. ఓకే. అది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ పాయింట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ LIV3 పాయింట్ని ఇలా వచ్చి ఈ వెబ్ తర్వాత అలాగే గురువులో కొంచెం ముందుకు వస్తే గురువు ఎండ్ అవుతుంది. ఇక్కడ ఉంది పాయింట్ ఇది. ఓకే. ఇలా నొక్కి వదలడమే. ఇలా పెట్టగానే ఒక పించింగ్ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది. హెవీ అంటే పించ్ ఏ ఆక్యుప్రెషర్ పాయింట్లోనైనా సరే ఇలా నొక్కడానికి ట్రై చేసినప్పుడు పించ్ అవుతుంది. ఓకే. అంటే సెన్సిటివ్ బాగా, అంటే ఒక రకమైన పెయిన్ ఉంటుంది, అంటే అది పాయింట్ అని అర్థం. ఓకే. సో ఈ పాయింట్లో కనుక ఒక 1 minute నొక్కి వదిలిన ద్వారా ఈ పాయింట్ని యాక్టివేట్ చేస్తే ఇదేంటంటే ముందు మన మానసిక ప్రశాంతత తీసుకురాగలుగుతుంది. ఇందాక పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అన్నాం కదా, యాంగ్జైటీ కంట్రోల్ అయిపోతుంది. ఓకే. ఈ తట్టుబాట్లు, తొందరపాట్లు ఇవన్నీ ముందు మనస్సు ప్రశాంతం అవుతుంది. ఏం ఆలోచించకు, ఇక్కడ ఫోకస్ పెరుగుతుంది. ఓకే. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోకస్ పెరగకపోతే ఎనర్జీ ఫ్లో కాదు. వేర్ అవర్ ఫోకస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. అక్కడ ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంటే రకరకాల ఆలోచనలు వస్తున్నప్పుడు ఇక్కడ పెర్ఫార్మెన్స్లో వీక్ అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక ఏం చేయాలంటే ఇంకొకటి కూడా ఉంది, పార్ట్నర్ కూడా కొంత వీళ్ళకు కోఆపరేట్ చేయాలి. వాళ్ళ కోఆపరేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇద్దరు సంబంధించిన విషయం, ఇది ఏ ఒక్కరు సంబంధించింది కాదు. సో వాళ్ళ కోఆపరేషన్ ఏంటంటే ఎక్కువ నెగిటివ్ మాటలు కాకుండా కొంచెం పాజిటివ్ చెప్పాలి. ఏదన్నా ఫెయిల్ ఏం కాదు, అవుతుంది, ఇది స్టామినా ఉంది, పర్వాలేదు, ఇప్పుడేదో కొంచెం అయినట్టు ఉంటుంది, ఇంకా దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏంటి, ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఏంటంటే ఎట్లుంటుందంటే ఒకవేళ నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ టెన్షన్లో ఉంటాడు కదా, అప్పుడు ఈ నెగిటివ్ ఇంకా పర్మనెంట్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ అప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా కంటిన్యూ అయినప్పుడు దెన్ వాళ్ళిద్దరు కూర్చొని డిసైడ్ చేయాలి, ట్రీట్మెంట్ చేయాలా, ఏం చేయాలి, ఎలా వచ్చింది కదా. ఎందుకంటే ఇది ఒక జీవితానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది ఒక పాయింట్. రెండవ ఆక్యుప్రెషర్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే మన మెయిల్ హార్మోన్స్ పెంచుతుంది. అది బ్లడ్ ఫ్లో పెంచడానికి మెయిల్ హార్మోన్స్ పెంచుతుంది. మెయిల్ హార్మోన్ టెస్టోస్టిరాన్ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే ముందు ఈ అంగస్తంభన సమస్యలు వస్తాయి. ఇది ఏంటంటే కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఇది తగ్గుతుంటాయి. ఓకే. ఈ పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు ఉంటాయి కదా, సో మెయిల్ హార్మోన్స్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్ తగ్గుతుంటుంది. సో దానివల్ల వచ్చే సమస్యలు కానీ, ఏజ్ వచ్చే కొద్దీ కొంత రక్త ప్రసరణ సమస్యలు కానీ, డయాబెటిక్ లాంటి కండిషన్స్లో న్యూరలాజికల్ నర్వ్ సంబంధించిన సమస్యలు కానీ, ఇలా వచ్చిన వాళ్ళలో కూడా ఈ మానసిక సంబంధమే కాకుండా భౌతికంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. రక్త ప్రసరణ కానీ, నర్వ్స్ కానీ కొంత డ్యామేజ్ కానీ, ప్రొడక్షన్ ఆఫ్ ద హార్మోన్స్ కానీ ఉందనుకోండి, ఇది K3 చేయగలుగుతుంది. ఓకే. కిడ్నీ మెరిడియన్ 3 అనే పాయింట్. అది ఎక్కడ ఉందంటే ఇది కిడ్నీ మెరిడియన్. కిడ్నీ మెరిడియన్ వాటర్ పాయింట్ అంటాం. ఓకే. వాటర్ మూలకం, ఓకే, ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్లో కిడ్నీ. సో ఇది ఎక్కడ ఉందంటే ఇది మళ్ళీ ఇన్నర్ యాంకిల్. ఓకే. ఇన్నర్ యాంకిల్లోనే ఈ బొటనవేలు లోపలికి వచ్చినప్పుడు ఈ యాంకిల్ బోన్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇక్కడ లోపల ఒక బోన్ ఉంటుంది, ఎగ్జాక్ట్ అవుట్ సైడ్ యాంకిల్ బోన్ ఉంటుంది. సో మనం లోపల బోన్ నుంచి చూస్తున్నాం.
ఈ బోన్ నుంచి కొంచెం వెనక్కి వచ్చినప్పుడు ఒక టెండాన్ ఉంటుంది ఇక్కడ. అవునవును. ఆ టెండాన్ అంటే అక్కిలీస్ టెండాన్ అంటాం. ఈ టెండాన్కి ఈ బోన్కి ఎగ్జాక్ట్ మధ్యలో ఎల్లో కలర్లో చూపిస్తుంది ఇక్కడ. అవును. ఈ టెండాన్కి ఈ బోన్కి మధ్యలో ఉంటుంది పాయింట్. ఈ పాయింట్ అంటే K3 అనే పాయింట్. కిడ్నీ మెరిడియన్లో థర్డ్ పాయింట్. అంటే వాటర్ ఎలిమెంట్ ఎర్త్ ఎలిమెంట్ కలుస్తుంది ఇక్కడ. ఇది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. మేల్ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, ప్రొడక్షన్ పెంచగలుగుతుంది, స్పెర్మ్ క్వాలిటీని పెంచగలుగుతుంది, మొటిలిటీ అంటాము, స్పెర్మ్ కౌంట్ అంటాము, చాలా ఉన్నాయి కదా సంతాన సమస్యలకు ఇవన్నీ చెప్తాం కదా. సఫిషియంట్ స్పెర్మ్ ప్రొడక్షన్ లేదు, దాంట్లో మొటిలిటీ లేదు, క్వాలిటీ లేదు. ఇవన్నీ సమస్యలకు ఈ K3 పాయింట్ చాలా చక్కని పరిష్కారం. అక్కడ కూడా సేమ్ అలాగే మళ్ళీ ఇలాంటి పెన్ తీసుకొని ఆ K3 అనే పాయింట్ ఎక్కడ చెప్పనుకున్నామో ఆ పాయింట్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ K3 ఈ ఎల్లో కలర్లో ఇది మెల్లగా ఇలా ప్రెస్ చేస్తూ 1 minute 1.5 minute 2 కాళ్ళు కూడా చేయొచ్చు. ఒక కాళ్ళలో ఒకసారి ఒక పూట, రెండో కాళ్ళు ఇంకొక పూట, రోజుకి 2 సార్లు, రోజుకు ఒక 1-2 minutes చేయొచ్చు, 1-2 minutes చేయొచ్చు. అలా ఈ చేయడం ద్వారా ఏంటంటే ఇది స్టామినా పెంచుతుంది. ఎర్త్ పాయింట్ ఉంది కదా, ఎర్త్ ఏం చేస్తుంది, స్టామినా పెంచుతుంది, అంటే ఆ శక్తిని పెంచుతుంది, ఆ వైటాలిటీని అంటే సెక్షువల్ డిజైర్స్ని పెంచగలుగుతుంది. లో లిబిడో అంటాం కదా, ఆ లిబిడోని కూడా ఇంటాక్ట్గా ఉంచగలుగుతుంది. మూడోది ఏంటంటే ఈ పెర్ఫార్మెన్స్ని అది ఓవరాల్గా దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఈ K3 అండ్ ఇంత ముందు చెప్పినట్టు LIV3 ఈ 2 3లే K3 LIV3 ఈ 2 పాయింట్స్ చేసినట్టయితే మేల్కి సంబంధించినటువంటి ED సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సమస్యలకు ఈ 2 బాగా ఉపయోగపడతాయి. ట్రై చేయొచ్చు. దీంతోపాటు ఏంటంటే బేసిక్ మనం చేయాల్సిన ఇంకో 2 అంశాలు ఉంటాయి. ఒకటి స్లీప్. ఈ పాయింట్స్ ద్వారా స్లీప్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇది ఓవరాల్ బాడీ ఎనర్జీనే బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి నిద్ర కూడా వస్తుంది, అక్కడ పనికి వస్తుంది. రెండవది మంచి డయట్ తినాలి, అంటే ఆకలి కావాలి, డైజెస్ట్ కావాలి. డైజెషన్ అయినాక అది ఒంటికి పట్టాలి, అది కూడా ఈ పాయింట్ చేయగలుగుతాయి. తర్వాత మనసు కామ్గా ఉండాలనుకున్నాం, అది కూడా ఈ పాయింట్ చేయగలుగుతాయి. సో ఈ రకంగా ఏంటంటే ఈ పాయింట్స్ మనకి అది ఈ పెర్ఫార్మెన్స్కి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇది దాదాపు చేయగలుగుతాయి. ఇది ట్రై చేయొచ్చు. వెరీ గుడ్ సార్. అండ్ ఇప్పుడు ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళతో వాళ్ళు ఏమన్నా ఇమ్మీడియట్గా ట్రీట్ చేయాలనుకుంటే ఈ ఆక్యుపెంచర్ థాట్ని యూజ్ చేసి వాళ్ళ పాయింట్ని పాయింట్ చేసి స్టిమ్యులేట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఎస్, విన్నారు కదా. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ పాయింట్స్ మేము ఏదైతే చెప్పామో అక్కడ 2-3 minutes అట్లా పిన్ పాయింట్ చేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది, బాగుంటుంది.